హే హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేటప్పటికి వంకాయ వెల్లుల్లి కారం అండి. చాలా బాగుంటుంది. నోటికి ఏది రుచిగా లేనప్పుడు ఒక్కసారి చేసుకొని చూడండి. నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి. ముందుగా వంకాయలు మనం ఇలాగ అడ్డంగా నిలువు ఘాట్లుగా ఇలా పెట్టేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు ఒక పెనంలో ఆయిల్ పోసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉన్నప్పుడు ఈ వంకాయలను దాంట్లో వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 80% వచ్చేదాకా బాగా వేయించుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి, లేకుంటే వంకాయ అనేది పచ్చిగా ఉంటుంది. ఈలోపు మిక్సీలో వెల్లుల్లి, 2 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని వాటిని ఒక్కసారిగా గ్రైండ్ చేసుకోండి. 2 టైమ్స్ గ్రైండ్ చేసుకుంటే ఫైనల్గా మనకి పొడి అనేది ఇలా రెడీ అయిపోతుంది. ఈ లోపల వంకాయ కూడా వేగిపోయి ఉంటుంది 80%. ఇప్పుడు ఆ వంకాయలను చల్లార్చుకొని ఈ పొడిని దాంట్లో స్టఫ్గా చేసుకొని పక్కన పెట్టుకోండి. అదే కళాయిలో కొంచెం ఆయిల్ మళ్ళీ యాడ్ చేసేసుకొని అది మీడియం ఫ్లేమ్ మీద ఉన్నప్పుడు ఉల్లిపాయలు యాడ్ చేసేసుకోండి. కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని బాగా వేయించుకోండి. అది దోరగా ఏగుతుంది, బ్రౌనిష్ కలర్లోకి ఉల్లిపాయ అనగానే ఈ వంకాయలను యాడ్ చేసేసుకొని కొంచెం వేయించుకోండి. ఒక 10 మినిట్స్ తర్వాత ఈ పొడిని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉండాలి, లేకుంటే వెల్లుల్లి కారం మాడిపోతుంది. ఇలా వేయించుకుంటూ ఉండగా ఫైనల్గా గార్నిష్ కోసం కొత్తిమీర యాడ్ చేయడమే. అంతే అండి, జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది మనకి చాలా టేస్టీగా ఉండే వంకాయ ఫ్లేవర్ అనేది. మరి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.